జరణి జరణి ఆగు జరణి వద్దు అయ్యో వద్దు అమ్మా ఆ జ్ఞాపకాలు ఉండకూడదమ్మా ఇలా ఇవ్వను ఇవ్వను అమ్మా ఆ జ్ఞాపకాలు చూస్తే నాకు మనశ్శాంతి ఉండదు అవి బోర్డు తవ్వాల్సిందే ఇవ్వమని చెప్తున్నాను కదా జరణి నువ్వు అర్థం లేకుండా మాట్లాడుతున్నావు నేను అనుకున్నట్టే నీ కూతురు నాన్న నాన్న అని అడుగుతున్నది నువ్వు చెప్పకున్నా సరే పిల్లలకి వాళ్ళ నాన్నెవరో తెలుసుకునే హక్కు ఉందే ఆ హక్కుని కాదంటానికి నువ్వెవరు నేనెవరు నా పిల్లలకి తల్లైనా తండ్రైనా అన్ని నేనే ఆ విషయం వాళ్ళకి ఇప్పుడు అర్థం కాకపోవచ్చు కానీ తర్వాత అర్థమవుతుంది తర్వాత అర్థమైనా సరే వాళ్ళకంటూ వాళ్ళ అమ్మ నాన్న జ్ఞాపకాలు ఉండాలి కదా అమ్మా నువ్వు ఆరాధించే ఆ సీతమ్మ కూడా లవకుశలకి ముందుగా ఆ రాముడి గురించి చెప్పలేదు ఒకవేళ అతను నిజంగా నువ్వు నమ్ముకున్న శ్రీరాముడే అయితే నువ్వు నమ్ముతున్న విధంటూ ఒకటి ఉందంటే తెలియాల్సిన సమయం వస్తే ఆ విధే వాళ్ళ నాన్న గురించి తెలిసేలా చేస్తుంది ఇటివ్వమ్మా పాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో సేరువైనా సేదు దూరాలే ఈ డాక్టర్ ఈ టైంలో కాల్ చేస్తున్నాడేంటి అంటే సంథింగ్ స్పెషల్ న్యూస్ అయి ఉంటుంది గాడ్ గుడ్ న్యూస్ వినేలా చేయి తండ్రి గుడ్ మార్నింగ్ డాక్టర్ గుడ్ మార్నింగ్ సౌమ్య ఇందాకే శివ నీ గురించి చెప్పాడు రియల్లీ ప్లీజ్ కమ్ టు ది పాయింట్ ప్రజెంట్ నేను శాలరీలు ఇచ్చే సిచ్యువేషన్లో లేను సింగిల్ రూపీ కూడా వద్దు ఫ్రీ సర్వీస్ చేస్తాను సౌమ్య లిజన్ కేర్ఫుల్లీ బ్రేక్ ఈవెన్ వచ్చేదాకా నేను శివ ఖర్చులు తప్ప శాలరీ తీసుకోకూడదని డిసైడ్ అయ్యాము దీనికి ఇష్టపడే వాళ్లే నాతో జాయిన్ అవ్వచ్చు డెఫినెట్ గా జాయిన్ అవుతాను నువ్వు లేని ఈ ప్లేస్ నాకు చాలా బోరింగ్ గా ఉంది నువ్వు ఉన్న ప్లేస్ లో నేనుంటే చాలు నాకు ఇంకేం వద్దు సౌమ్య బెటర్ ఇంకొకసారి ఆలోచించుకో అక్కర్లేదు నేను వచ్చేస్తాను బాయ్ ఏమంది తన శాలరీ లేకున్నా పని చేస్తానని చెప్పింది ఇప్పుడు తమరి రియాక్షన్ ఏంటో వచ్చి జాయిన్ అవ్వని చూద్దాం తనెందుకు వస్తుందో గుర్తుంది కదా దూరం నుంచి చూస్తే అంతా బాగానే కనపడుతుంది అక్కడంటే నేను టోటల్ బిజీ మాట్లాడడానికి కూడా టైం ఉండేది కాదు ఇప్పుడిక్కడ నా పక్కనే ఉండి మాట్లాడడానికి టైం కూడా ఉండి నన్ను చూస్తే అప్పుడు తనకి నా మీద ఉన్న అట్రాక్షన్ పోతుంది మనకి ఒక మంచి డాక్టర్ దొరుకుతుంది ఏమంటావు ఇన్ కేస్ రివర్స్లో తనకి ఇంకా బాగా నచ్చితే నువ్వు అప్పుడేం చేస్తావు లేడీస్ ఆల్వేస్ పొగిడే మగాలని ఇష్టపడతారు నాలాంటి ముచ్చు మొహాల్ని ఇష్టపడరు ఐ బెట్ అపాన్ ఇట్ ఈ ఫోటో ద్వారా నాన్ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకోవడం ఏంటి ఏదో దాస్తున్నావు ఏంటది ఏం లేదు నేను మీ అమ్మమ్మనే నా దగ్గర దాస్తే తెలుసుకోలేననుకుంటున్నావా తీయవే తీ టచ్ చేసావంటే చేతులు విరగొట్టి మైక్రోవేవ్ లో పెడతా జాగ్రత్త ఏంటి నా చేతులు మైక్రోవేవ్ లో పెడతావా అయినా నీ కూతురు అంత పెద్ద ఆల్బమ్ ని తగలబెడితే ఆపలేదు గాని ఈ ఒక్క ఫోటో లాక్కోవాలని చూస్తావా నేనివ్వను అసలు ఫోటోలో ఎవరున్నారో చూస్తానే ఎవరుంటారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉంటారు నేను వెతుక్కుంటే ఇంకేమైనా క్లూ దొరకచ్చు సో వాట్ అసలైన ఫోటో నీ దగ్గర ఉందని మీ అమ్మకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా తెలుసు దీన్ని కూడా కాల్చి బూడిద చేస్తుంది అందుకే నేను తెలివిగా ఫోన్ లో ఫోటో తీసి పెట్టుకున్నానుగా నాకే ఎదురు చెప్తున్నావే ఉండు మీ అమ్మకి చెప్తా
నీ ఫోన్ రోట్లో వేసి దంచుతుంది, అప్పుడు నీ తిక్క కుదురుతుంది. హలో హలో, అసలు నాకు చెప్పకుండా నువ్వు నా రూమ్ లోకి ఎందుకు వచ్చావు? అవన్నీ తర్వాతే, ముందు సూట్ కేసులో బాటిల్ ఎక్కడ పెట్టావో చెప్పవే. ఏ బాటిల్? నాకేం తెలుసు? నేను ఏడాదికి ఒక్కసారి ఒకే ఒక్క చిన్న గ్లాసుడు మందు తాగుతానే. రేపు నేను తాగాల్సిన రోజు నీకు దండం పెడతానే, నా బాటిల్ నాకు ఇచ్చేవే. ఏంటి, రేపు నువ్వు తాగాల్సిన రోజా? ఏంటి రేపంత స్పెషల్? మీ అమ్మ పెళ్లి రోజు. నా కూతురు పెళ్లి పెటాకులైన రోజు కూడా అదే. నా బిడ్డ నా కళ్ళ ముందులా ఒంటరిగా ఉంటే చెప్పలేని బాధగా ఉంటుంది. పోనీ అల్లుడేమైనా చెడ్డవాడా అంటే అదే కాదు. ఇద్దరి మధ్య అపార్థాలు, అపోహలు, అహంకారాలు తప్ప గొడవలకు తగిన కారణాలు కూడా లేకుండా విడిపోయారు. అది తలుచుకుని ఒక తల్లిగా ఎంత బాధపడుతున్నానో నీకేం తెలుసే. ప్రతి సంవత్సరం ఈ పెళ్లి రోజు వచ్చిందంటే చాలు, ఎక్కడ లేని బాధ గుండెని పిండేస్తుంది. ఐఎమ్ సారీ అమ్మమ్మ. చూసావా, విన్న నువ్వే కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. మరి నాకెంత బాధ ఉండాలో చెప్పు. ఇచ్చేయి, నా బాటిల్ నాకు ఇచ్చేయి. అయితే నా దగ్గర ఫోటో ఉన్న సంగతి అమ్మ దగ్గర దాస్తావా? నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నువ్వు దొంగ, నేను దొంగ, మనిద్దరం పార్ట్నర్స్ అవుదాం అంటున్నా, ఓకేనా? ఏంటి ఫోటో? మా నాన్న డీటెయిల్స్ తెలియాలంటే ముందు ఇవిడెవరో తెలుసుకోవాలి అంకుల్. నేను వెతుకుతాను, మీరు వెతకండి. ఓకే, కానీ ఈవిడ ఎవరై ఉంటారు? ఏమో తెలియదు అంకుల్. మా పేరెంట్స్ పెళ్లి ఫోటోలో మా నాన్న అమ్మ మధ్యలో నిలబడి కనిపించింది. మీ అమ్మమ్మని అడిగితే తెలిసిపోతుందిగా. మా అమ్మమ్మని నమ్మలేం. మీరైతే నాకు చేసిన ప్రామిస్కి కట్టుబడి ఉంటారన్న నమ్మకం నాకుంది. అమ్మమ్మని నమ్మకపోవడం ఏంటి? మా అమ్మమ్మ మందు తాగిన మైకంలో, లేకపోతే ఏదైనా వీక్ మూమెంట్లో మా అమ్మతో ఈ ఫోటో గురించి చెప్పేస్తే అమ్మో, ఉన్న ఒక్క క్లూ కూడా పోతుంది. ఉన్న ఒక్క ఫోటోలో కూడా క్లారిటీ లేదు. బ్యాడ్ లక్. డోంట్ వరీ మధు, నేను ట్రై చేస్తాను. అమ్మా, చెప్పు చిన్నా. నేను చిన్నాను కాదమ్మా, చిట్టిని.